తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు గెత్సేమనే తోటలో 3 విధాల 6 రకాలుగా శ్రమనుందెను తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క అరణ్యంలో సాతాను చేత శోధింపబడిన తీరుని, ఆ దుష్టుడు శోధించినటువంటి ఆ 3 శోధనలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కొద్దిగా నేను వివరించడం జరిగింది. ఇక శోధనలు తీరిన తర్వాత దుష్టుడు క్రీస్తు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఆ భాగంలో అక్కడికి మనం చూస్తాం. ఇక చివరి పరీక్షగా, చివరి ఘట్టముగా, ఆయన చివరి పలుకులుగా యేసు ప్రభుల వారు ఇప్పుడు పలకబోతున్నారు. ఆ మాటలను మనం ఇప్పుడు కొద్ది సమయం ధ్యానించుకోబోతున్నాం. ఇదే అసలైన శిలువ ధ్యానాలు, శిలువ శ్రమలు క్రీస్తు ప్రభు పడినటువంటి విధానానికి కరెక్ట్ ఎబ్రివేషన్గా మనకు కనబడుతూ ఉంటుంది. సో ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభుల వారు చివరి 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 క్షణాల్లో, చివరిలో పలుకుతున్నారు. అంటే ఒక వ్యక్తి బ్రతుకులో చివరి మాటలు చాలా విలువైనటువంటి మాటలుగా మనం వర్ణించుకుంటూ ఉంటాం. మోషే గారు తన జీవితంలో విలువైన మాటలు చివరి భాగంలో ఇశ్రాయేల్ అందరికీ నేర్పించాడు. తన శిష్యుడిగా మరి నాయకుడైనటువంటి యెహోషువ గారు కూడా చివరి భాగాలు అందరికీ మరి చెప్పాల్సిన మాటలు అన్నీ కూడా చెప్పేశాడు. మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రం సేవిస్తాము అని చెప్పాల్సి చెప్పి ఆయన స్థితిని కూడా వాళ్ళకి తెలియపరుస్తాడు చివరి భాగంలో. అవి చాలా విలువైన మాటలుగా ఉంటాయి, చివరి పలికేటటువంటి మాటలు. కనుక యేసు ప్రభువుల వారు కూడా చివరి మాటలు చాలా విలువైన మాటలుగా మనకు కనబడతాయి. ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళటానికి ముందుగా ఒక న్యూ ప్రోగ్రామ్ ఆయన స్టార్ట్ చేశారు. ఆ న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కూడా వారిలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసం కనబడుతుంది. ఆ శిష్యుల్లో ఎవరు గొప్ప అనేటువంటి వాదన వారిలో కలిగింది. ఆ సందర్భంలో యేసు ప్రభుల వారు ప్లేట్లో నీళ్ళు తీసుకుని తువాలు కట్టుకొని ఆ శిష్యుల పాదాలన్నీ, అందరి పాదాలు కడిగేశారు. ఎవరు గొప్ప అంటే ఇదిగల పరిచయం చేసినటువంటి వాడు గొప్ప అని దాసుని స్వరూపం దాల్చుకొని తను తగ్గించుకొని పని చేసినట్లుగా మనకు కనబడుతుంది. 13 చూస్తే ఇక తదుపరి అలా ఏంటి న్యూ ప్రోగ్రామ్ అంటే, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడి అని ప్రభురాత్రి భోజనము. ఆయన చివరి రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేయాలనుకున్నారు. ఆ భోజనకి ఏర్పాట్లన్నీ జరిగిన భోజనం కూడా చేశారు. దీనిని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నిత్యము జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పటి వరకు నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరగాలి. అప్పుడు తండ్రి రాజ్యంలో నేను మీతో పాటుగా ఈ యొక్క ఆహారం భుజించేంత వరకు నేను ఇక ముట్టను తినను అన్నాడని. ఆ భోజనం చేస్తున్న సందర్భంలో కూడా చాలా విషయాలు అరేంజ్ చేస్తాడు ఆయన. ఏంటి అని అంటే, మీలో నన్ను ఒకడేం చేస్తాడు తెలుసా, అప్పగించేస్తాడు అన్నాడు. నేను ప్రభు అందరూ అనుకున్నారు. సో మొత్తం మీద యూదా కూడా అడిగాడు, నేనా ప్రభువా అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. వెంటనే విషయం యేసుకు తెలిసిపోయింది అనుకున్నాడు. అది ఆహారం భుజించాడు, వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ యేసుకు తెలుసు. శిష్యులందరితో కూడా ఒక మాట చెప్పాడు, ఇదిగో మంద కాపరిని కొడతారు, ఇదిగో గొర్రెలన్నీ చెదిరిపోయినట్లుగా మీరందరూ చెదిరిపోతారు అన్నాడు. పేతురు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు పలికేంత వరకు కోడు కుయ్యదు అని పేతురు గురించి కూడా చెప్పేశాడు. మీరందరూ చక్కగా పలికేస్తున్నారు, మరణం వరకు నమ్మకుంటూ మేమంటే ఏంటని మాట్లాడుతున్నారు, నిజమే, కానీ మీ అంతర్గతంలో ఉన్నటువంటి భావాన్ని చెప్తున్నాను వినండి అని వాళ్ళ చరిత్ర అంతా బయట పెట్టేశాడు. వీళ్ళు పారిపోతారని తెలుసు, పేతురు బొంకుతారని తెలుసు, ఇస్కరియోతు యోధాని పట్టిస్తాడని తెలుసు, అమ్మేసుకున్నాడని తెలుసు. అయినా ఆయన వాళ్ళందరి కాళ్ళు కడిగాడు యేసు ప్రభువు వారు. వాళ్ళందరికీ చక్కటి ఆహారం పెట్టాడు. ఆఖరి చివరిసారిగా ఆ భోజనం తినిన తర్వాత కెద్రోను వాగు దాటుకుంటూ గెత్సెమనే తోటలోనికి వాళ్ళు వచ్చారు. ఎంతమంది?
11 మంది శిష్యులు, యేసు ప్రభుల వారు. అంటే యోధా గారు వెళ్ళిపోయాడు కదా. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆల్రెడీ మరి కమిట్మెంట్ చేసేసుకున్నాడు యేసు ప్రభు పట్టిస్తానని. ఆ పట్టించడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ కోసం ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఏమండి, ఈ 11 మంది వెళుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు కూడా యేసు ప్రభుల వారి జీవితంలో ఎక్కడేనండి యేసు ప్రభు పాట పాడినట్లుగా ఆ మాట మెన్షన్ చేయబడుతుంది. వాళ్ళ శిష్యులందరూ కలిసి పాట పాడుకుంటూ గెత్సేమనే తోటలోనికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. సో పాట పాడినట్లు యేసు ప్రభుల వారి గురించి తన జీవితంలో ఉంది, కానీ ఆయన నవ్వెను, ఎలా కోలమాడుతూ ఉన్నాడు అన్నట్లుగా వ్రాయబడల. ఆయన దుఃఖపడ్డాడు, ఆకలిగా ఉన్నాడు, శ్రమ పొందాడు, ఆయన దూషింపబడ్డాడు అంటే ఇలాంటి మాటలు ఎన్నైనా ఉన్నాయి, కానీ ఆయన అహాహాహా అంటూ నవ్వుతూ వేళాకోళం ఆడినట్లుగా ఆయన జీవితం మనకు కనబడదు. ఇదిగో ఇక్కడ ఒకసారి మాత్రం పాట పాడుకుంటూ వెళ్తున్నారు శిష్యులతో యేసు ప్రభుల వారు అని మెన్షన్ చేయబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదువుకోండి. అలా పాట పాడుకుంటూ భోజనం అయిపోయిన తర్వాత కెద్రోను వాగు దాటుతూ గెత్సేమనబడిన తోటలోనికి వచ్చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఆ తోటలో ఏం జరగబోతుంది? ఇప్పుడు నేను చెప్పిన రీతిగా 3 విధాలుగా 6 రకాలుగా ఆ తోటలో ఆయన వేదన పడినట్లుగా ఆ చిన్నపాటి వివరణ ఇచ్చిన తర్వాత ఆ వేదనల వివరణ, ఆ వివరణలో యేసు ప్రభుల వారు ఆ గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన రేపటి కాలంలో ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దాం. సో వాక్య భాగం చదవాలి కనుక చదువుకుందాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 26:36 వచ్చి చదువుతున్నాం. మత్తయి 26:36. అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి అంటే ఇక్కడ ఒక చిన్నపాటి వివరణ ఇస్తానండి. యేసు ప్రభుల వారు 11 మంది శిష్యులు భోజనం చేసిన తిరిగి గెత్సేమనే తోట బయలుదేరి వెళ్ళారు. ఆ తోట ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి యనమండుగురిని ఆయన ఆపేసి, మీరు ఇక్కడే ఉండి కూర్చోండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వస్తాను అని చెప్పగానే ఆ శిష్యులు అక్కడ ఆగిపోయారు. ఇక తర్వాత 3 ఉన్నారు కదా, క్యాబినెట్ మినిస్టర్స్ అనుకోండి. వీళ్ళంటే యాకోబు జెబెదయి కుమారులు ఇద్దరిని అండి, వాళ్ళ 3 తీసుకొని ఆయన తోట నడుములోనికి వెళ్ళారు, అంటే తోటలోనికి వెళ్ళారు. వారిని కూడా అక్కడ ఆపి ఆయన కూడా రాతి వేతంత దూరం వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడట. ఇక్కడ బాగా లోన జరిగిన స్టోరీ చెప్తున్నానండి. ఇక్కడ బైబిల్ని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకటి ఇక్కడ 2 రకాలుగా మరి వేదన పడినట్టు, ఒక రకంగా శారీరకంగా ఆయన శరీర విధానంతో ప్రార్థన చేస్తున్నట్లు మరి బాధపడినట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఎలాగంటే ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఇంకో మాట మనం గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ లోనికి వెళ్ళి ఆ 3 తీసుకుని వెళ్ళి 3తో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, మరి ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టేసాడట. నా ప్రాణము మరణమగునంత దుఃఖంతో వేదనతో ఉంది, చింతాక్రాంతుడవుతున్నాడట. ఏంటండి, మరణమగునంత దుఃఖంతో మునిగిపోయింది అని ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ఒకటి ఎలా చెప్పడింది మరి. ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట మనం చదువుకొని మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయంలో మరి 33 వచ్చిన అనుకుంటండి, 32 నుండి 33, 32 చదువుకుందాం. మార్కు 14:32. వారు గెత్సేమనబడిన చోటునకు వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించాను. అప్పుడు ఆయన తన ప్రాణము మరణమగునంతగా మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండే వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి నేల మీద పడి ఏం చేశాడ, నేల మీద పడ్డాడట. అదే లోక సువార్తలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మరి 22వ అధ్యాయం లోక సువార్త 39. తరువాత ఆయన బయలుదేరి
తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, అంటే 3 విధాలు అని చెప్పాను కదా. 3 విధాలు ఏంటంటే ఆయన సాగిలపడ్డాడు, నేల మీద పడ్డాడు, మోకాళ్ళుని ప్రార్థన చేసాడట. 3 విధాలు. 6 రకాలు ఏంటి అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో ముందు మనం చదువుకున్నాం కదా, ఆయన దుఃఖపడుటకు చింతాక్రాంతుడవుటకు 2, అంటే దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడు అవుతున్నాడు. ఆయన వేదన ఏంటని వివరించుకుంటాం. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడంటే ప్రియమైన మార్కు సువార్తలో విభ్రాంతి నొందాడట. మన చదువు విభ్రాంతి నొందెను, దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు, చింతాక్రాంతుడు అవుతున్నాడు. ఇకపోతే ఈ లోక సువార్తలో చెప్పినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను ఆతురంగా ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన బట్టి చెమట వచ్చిందంట. ఆ చెమట రక్త రూపంలో బయటకు వచ్చిందట. అంటే ఇవి 2, అక్కడ 2, అక్కడ 2, 6 రకాలుగా ఆయన వేదన పడినట్లుగా, 3 విధాలుగా ఆ వేదన మరి అనుభవించినట్లుగా లేఖనములో మన స్పష్టంగా కనబడుతుంది. సో ఈ మాటలన్నీ కూడా ఒక మీ ప్రశ్న రావాలి. ఏంటండి ఆ సువార్తలో మరి నేల మీద పడినట్లు, మరొక సువార్తలో సాగిలపడినట్లు, మరొక సువార్తలో మోకరించినట్లు, ఒక సువార్తలో దుఃఖములు ఉన్నట్లు, ఒక సువార్తలో ప్రార్థన చెమట రక్తం రూపంలో వచ్చినట్లు, మరొక సువార్తలో విభ్రాంతి నొందినట్లు. ఏంటండి ఇన్ని రకాలుగా ఉంది ఏంటండి? మరి ఇన్ని రకాలుగా ఒకే సందర్భంలో ఆయన చేస్తే, ఒకే దిక్కుని చేస్తే ఇన్ని రకాలుగా ఎలా రాయగలిగారండి? ఎలాగ మనం ఎలా అర్థం చేసుకోవాలండి అనే ప్రశ్న మీకే కదా నాకు వస్తుంది. ఎలాగంటే ప్రదేని పిల్లలరా, రాసిన సందర్భము ఆ వ్యక్తులు కూడా చూడాలి. ఇప్పుడు మార్కు గారేమో రోమియోలకి రాశాడు, లోక గారేమో ఏమండి మరి అన్యులకు రాసినట్లుగా కనబడుతుంది, మత్తయ్య గారు యూదులకు రాసినట్టుగా కనబడుతుంది. ఆయా సందర్భాలు బట్టి, ఆ వ్యక్తులను బట్టి ఆ పదాలు మెన్షన్ చేసినట్లుగా అనుకోవచ్చు. ఒకటి, నిజంగానే 3 సార్లు ఈ విధానంగా ప్రార్థన చేసి వచ్చాడు గనుక ఒకసారి సాగిలపడి ప్రార్థన చేశాడు అనుకోవచ్చు, ఒకసారి నేల మీద పడి ఒకసారి మోకరించినటువంటి 3 సార్లు ప్రార్థించి వాళ్ళు శిష్యులు ప్రార్థన చేయమని ఏం చేస్తున్నాడని అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడ తిరిగిన సందర్భము అక్కడ కనబడుతుంది కనుక ఈ విధంగా అయినా మనం అనుకోవచ్చు. పెద్ద తేడా ఏం లేదు, కంగారు పడ అవసరం లేదు. సో అక్కడ భావన మాత్రం గమనించాలి, అక్కడ పడిన వేదన తీరును మాత్రం మనం ఆలోచించాలి. ఈ వేదన పడుతున్న తీరంతా కూడా ఆ వేదనతో ఎందుకు పడుతున్నాడు యేసు ప్రభుల వారు అని అంటే, మరి కొన్ని గంటల్లో లోక పాపము దోషమంతా కూడా తండ్రి దేవుడు ఆయన మీద మోపబోతున్నాడు. దానికి శిక్షగా ఆ కలవరశిలో తన ప్రాణాన్ని అర్పించడానికి ఈయన వెళ్ళాలి. ఆ వేదన, ఆ బాధతో కూడిన ఆ దుఃఖము, ఆ దాన్ని అంతా కూడా కొన్ని గంటలు వెళ్ళాలి కనుక ఆ బాధ అంతా కూడా దిగమింగుటానికి ఆ తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఆ వేదంతో చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తోటలో 3 తీసుకుని వెళ్ళేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అనుకున్నాం కదా, ముందు అనుకున్నాం కదా. కొన్ని సందర్భాల్లో వీళ్ళు 3 కొన్ని కార్యక్రమాలకు యేసు ప్రభువు తీసుకెళ్ళి మిగతా వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళారు. రూపాంతర కొండ మత్తయి 17వ అధ్యాయంలో వీళ్ళు 3 తీసుకెళ్తే అక్కడ కూడా నిద్రపోయారు. మోషే ఏలియాలు కనబడతారు, చూస్తారు, నిద్రపోతారు. యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు మత్తయి సువార్త మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిర్ కుమార్తె చనిపోతే 7 తీసుకెళ్తాడు అక్కడ బతికించడానికి వెళ్ళినప్పుడు. 2, ఇదిగో ఇక్కడ కూడా గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడం లోనికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ 3 తీసుకెళ్ళాడు. 3 ప్రదేశాల్లో ఈ క్యాబినెట్ మినిస్టర్తోనే ఆయన సంభాషించి ఆయన ఆంతరంగిక విషయాలను కూడా వీరితో చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన కలగబోతున్నటువంటి వేదన పరిస్థితిని అంతా కూడా ఏం చేస్తున్నాడంటే, బాగా గమనించాలి, ఏం చేస్తున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, వారితో పంచుకుంటున్నాడు, వారితో చెప్పుతున్నాడు. ఇదిగో ఆ 3 శిష్యులతో 80 బయట ఉన్నారు, 3 లోనున్నారు కదా, వీరికి కూడా చెప్పి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసి మరలా వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తే నిద్రపోతున్నారు. మీరు మెలకుగా ఉండలేరా పేతురు అని చెప్పి మరలా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే మరలా వచ్చి చూస్తే అలాగే నిద్రపోతున్నారు. ఇక 3 అలసట తీర్చుకోండి, నా టైం ఆసన్నం అయిపోయిందని పలకటం మనందరికీ తెలుసు. సో దానికంటే ముందుకు నేను చెప్పబోయే మాట ఏంటంటే,
ఈ వీళ్ళతో యేసు ప్రభుల వారు ఈ ముగ్గురు శిష్యులతో పంచుకుంటున్నాడు. ఇదిగో అంటే చాలా పనులు కష్టమో నష్టం మనకు కలిగినప్పుడు, శోధన వేదన కలిగినప్పుడు మనం ఎవరితో పంచుకుంటామో తెలుసా? మన సన్నిహితులతో, మనం ఎక్కువగా ప్రేమించినట్టు వారితో పంచుకుంటూ ఉంటాం. ఇదిగో నాకు ఇంత బాధగా ఉంది, కొంచెం సహాయం చేయరా, ఇంత నష్టంతో నా జీవితం నలిగిపోతున్నాను, కొద్దిగా సహకారం ఉండరా అని చెప్తుంటాం. అన్నట్టుగా యేసు ప్రభువులు తన సన్నిహితులుగా మరి ఏర్పాటు చేసుకున్న ఆ ముగ్గురు శిష్యులతో తన స్థితి అంతా చెప్పేస్తున్నాడు. ఏమో తెలుసా? ఇదిగో మరణమొగినంత దుఃఖంలో ఉన్నాను, ఇదిగో చింతాక్రాంతుని అయిపోతున్నాను, ఇదిగో విభ్రాంతి పొందుతున్నాను, ఇదిగో నా జీవితం నా కలవరపడుతున్నాను అంటాడు. యాహం సూత్ర 12వ అధ్యాయం 27 వచ్చిన 28 వచ్చినాలు. నేను కలవరపడుచున్నాను అని అంటాడు. ఇదిగో చెమట మరి రక్త రూపంలో వచ్చేసి అంత వేదన చెందుతున్నాను అని తన బాధ అంతా కూడా యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పాడు. వారితో ఉండాలని, వారు కలిసి ప్రార్థించాలని ఉండాలనుకుంటే ఈ మాటలు ఏమీ వాళ్ళకి బోధపడాల, ఈ మాటలు ఏమీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసి చెప్తే నిద్రపోతున్నారు. ప్రేమ దేవుని పిల్లలారా, అది ఎంత శోచనీయం ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు నిద్రపోతున్నారు? ఆ రాత్రంతా కూడా వీళ్ళు ఏం చేశారు తెలుసా? నిద్ర ఏమీ లేదు. ఆ నిద్ర లేదు కనుక నిద్ర లేమి కారణంగా ఈ వీళ్ళు మత్తులోకి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ సమయంలో కూడా ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు నిద్ర లేమితో ఉండి కూడా ఆయన ప్రార్థన చేస్తూ అంత వేదన చెందుతున్నాడు. ఆయన చేతులు ఎప్పుడు అంత వేదన కనబడలేదు. ఆయన వేదన కానీ, లోతు వెడల్పు ఎత్తు ఆ బాధను కానీ ఎవరు కొలవలేరు, వర్ణించలేరు. అంత విరహ వేదన అనుభవిస్తున్నాడు. ఎప్పుడు కూడా గెత్సెమనే తోటలో పడినటువంటి వేదన గత కాలంలో ఎన్నో ఆయన హృదయంలో భావోద్రేకాలు కలిగినాయి. కానీ ఈ గెత్సెమనే తోటలో పడినంతవంటి వేదనకరంగా గత కాలం ఉన్నాయి లేవు. ఏంటవి అని అంటే, మరి లాజరు గారు చనిపోయినప్పుడు ఆయన కలవరపడ్డాడు, కన్నీరు కార్చినని చూస్తాం 11వ అధ్యాయం 30-35 వచ్చినాల్లో. అలాగే ప్రియ దేవుని పిల్లల మరొక విషయం చూస్తే, ఆయన యెరూషలేము మందిరాన్ని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడు. లోక సువార్త 19:47 చదువుకుంటే మనకు అక్కడ కనబడుతుంది. ఈ విధానంగా ఆయన యొక్క మరణ సమయంలో తన మరణమును మరణం నుండి తప్పించగల మనకి ప్రార్థనలు యాచన చేసి ఏడ్చినట్లుగా, అంత భావోద్రేకానికి గురైనట్లుగా హెబ్రీ పత్రిక 5:7 మనకు కనబడుతుంది. వీటన్నిటికీ మించినట్లుగా ఇదిగో తోటలో అంత భావోద్రేకానికి, అంత వేదనతో ఈ మాటలు పలుకుతున్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు కూడా మనకు చక్కటి ప్రశ్నలు కూడా రావాలి. అంతకుముందు యేసు ప్రభుల వారు ఎంతోమంది దుఃఖంలో ఉన్నటువంటి వారిని దుఃఖ నివారణ చేశాడు, చనిపోయినటువంటి వారిని లేపాడు, ఎంతోమంది రకరకాల వేదన కలవరాలతో చింతిస్తున్న వారిని చింత యావత్తు దేవుని వేయండి అని చెప్పాడు. అన్ని రకాలు అందరికీ చేశాడు. కానీ ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ వేదన పడేటప్పటికి ఈయన చెప్పుకుంటే కూడా విని వారు సహకరించి ఇటువంటి విధానంలో ఎవరు లేకుండా పోయారు. సో ఇక్కడ ప్రశ్న మనకు కావాలి. ఇవన్నీ జరుగుతాయని తెలుసు యేసు ప్రభుల వారికి. ఆయన కూడా ఎందుకు అంతగా కృంగిపోతున్నాడు, లేకపోతే ఎందుకు అంతగా దుఃఖపడిపోతున్నాడు, ఎందుకు అంత విభ్రాంతి పొందుతున్నాడు, ఎందుకు అంత మరణమగ్నంతగా అని దుఃఖపడుతున్నాడు అని అంటే, శరీరులు గనుక శరీరానికి బాధ కలిగినప్పుడు, ఒక మనిషి తాత్వ హృదయంతో ఉన్నటువంటి విధానాలు ఉన్నప్పుడు ఇలాగే బాధనే తెలియపరుస్తారు అని మానవత్వంగా ఆయన ఆ క్షణంలో ఆ విధానం బట్టి ఆలోచిస్తే సరిపోతుంది. సో అంటే రేపు కాల సమయంలో జరగబోతున్నా, అంటే కొన్ని గంటలలో ఆయన శిలువ మరణానికి వెళ్ళబోతున్నాడు కదండి. ఆ వేదనను గుర్చి అక్కడ వేదన కంటే గెత్సెమనే తోటలో అనుభవించినటువంటి వేదన చాలా రెట్టింపులుగా మనకు కనబడుతుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఆయన ఆ విధానంగా వేదన చెందాడు. ఆ వేదన గురించి నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ చివరి భాగంలో ఆయన అంత శ్రమ పడ్డాడు. ఆ శ్రమలో కూడా ఎవ్వరు కూడా ఆయన ఆదరించినట్లు కానీ, ఆయనకి ఆయన సహకరించినట్లు కానీ, ప్రార్థన తోడ్పాటు అందించినట్లు కానీ ఆ శిష్యులు ఎవరు కూడా లేదు. ఆయన ఒంటరిగానే ఆయన అనుభవిస్తూ చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మరొక మాటగా చెప్పాలంటే, మొట్టమొదటి ప్రారంభంలో కూడా సాతాను చేత శోధింపబడినప్పుడు కూడా ఆయన ఒంటరిగానే ఆ శోధన ఎదుర్కొన్నాడు. అప్పటి శిష్యులను ఏర్పాటు చేసుకోలేదు కనుక ప్రాబ్లం లేదు. సో ఆయన ఎదిరించాడు, దుష్టుడు పారిపోయాడు. ఇప్పుడు తన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని ఇప్పుడు గెత్సెమనే తోటలో
మరి శోధనగా, లేకపోతే చివరిగా ఆ జీవితం మీద దాడి చేసేటటువంటి విధానానికి దుష్టుడు సామర్థ్యత తన శక్తి అంతా కూడగట్టుకుని యేసు ప్రభు మీద ఆ యొక్క విధానానికి లోన్ చేసినట్లుగా, అంత వేదన పరిస్థితికి కలిగించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక నా ప్రియమ దేవుని పిల్లలారా, ఈ మాటను బట్టి ఇక్కడ నుండి మనం చేసేది ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ఈ విధంగా 3 విధాల, అంటే సాగిలపడి, నేల మీద పడి, మోకరించి ప్రార్థన చేశాడు. ఆ విధానంతో ఆయన ప్రార్థన చేశాడు ఆ గెత్సెమనే తోటలో. అంటే మరణము అదంటే దుఃఖంతో మునిగి ఉన్నాను, చింతాక్రాంతుడిగా విభ్రాంతి పొందుతూ ప్రాతురంగా ప్రార్థన చేస్తే చెమట రక్తరూపంలో వచ్చినట్లుగా ఆయన చింతాక్రాంతుడైపోయి ఉన్నట్లుగా ఈ 6 విధాల ఆయన బాధపడినటువంటి రకాలుగా ఆయన విధానాన్ని 3గా ఆయన తోటలో అంత బాధపడ్డాడు. ప్రియులారా, ఆ బాధ, ఆ వేదన మరి ఎందుకు పడ్డాడు? ఇంత బాధ అనుభవిస్తూ ఇక తోటలో ఆ సందర్భంలో 3 పర్యాయాలు యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఏంటి, దేని గురించి ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు అనేది రేపు చూద్దాం. కేవలం ఇది ఇంట్రడక్షన్గా ఈ మాట మరి కొద్దిగా అర్థమైతే మిగిలిన భాగాన్ని ఒక్కటొక్కటిగా ఆయన ఏం ప్రార్థన చేశాడు, ఆయన ఎలా బంధింపబడ్డాడు, ఏ తీర్పులు తీర్చారు, ఎలా తీసుకెళ్లారు, ఎలా సిలివేశారు, ఎలా పలికారు, ఎలా తిరిగి లేచాడు, ఇవన్నీ కూడా ఆయన శ్రమలో మెయిన్ పాత్రలు. ఈ యొక్క భాగాలన్నీ కూడా నలుగురు రాశారు, 4 పుస్తకాలు కూడా ఉంటాయి. కనుక ఈ మాటను బట్టి గెత్సెమనే తోట, అంటే గెత్సెమనే తోట దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను, అది గానుగా, నూనె తీయు గానుగా ఏమండి అని అర్థం. ఆ తోటలో ఆ నూనె గానుగా పిండేటటువంటి విధానం ఎంత నలపబడుతుందో అంత నలిగిపోయినటువంటి స్థితిలో ఆ యేసు ప్రభువు ప్రార్థిస్తున్నట్లుగా, అంత వేదన చెందినట్లుగా తోటలో కనబడుతుంది. అప్పటికి ఆయనకి నిద్ర లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తోటలోను ఆయన నుండి ఆ ఏ విధంగా ప్రార్థన చేశారు, ఆ తోటలో నుండి బయటికి ఎలా వచ్చి ఏం జరిగింది రేపు ఆలోచిద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించింది కాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడలైన మేము గమనించడానికి సహాయం చేయండి తండ్రి. నాకు ఇచ్చిన కొద్దిపాటి చిన్ని కృపను బట్టి మీ కుమారుడైన క్రీస్తు గెత్సెమనే తోటలో వేదన పడిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీ లేఖను బట్టి అంత వేదన ఎందుకు అనుభవించారు, ఆ వేదనలో ఏమి ప్రార్థన చేశారు మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు, రేపటి కాలం ఆలోచించడానికి మీ ఆత్మ సహాయం చేయండి. వినిన బిడ్డలందరూ కూడా మా తండ్రి, ఇవే మీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభులు పడిన శ్రమలు ఆలోచించడానికి బిడ్డలని మేల్కొల్పండి. అందరు కూడా ఆసక్తి వినే కృపనివ్వండి. అడిగిన రీతిగా రేపు కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే కలుసుకున్న ఆత్మ తోడ్పాటును ప్రసాదించమని, వినే బిడ్డలందరినీ ఆలోచింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.